హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కుంభరాశి వారికి 2025 జూన్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే నంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. కుంభరాశి వారికి ప్రస్తుతము మీ యొక్క జన్మరాశిలోనే రాహు ఉన్నారు, సప్తమ స్థానంలో కేతువు. ఇప్పుడు మీకు వచ్చేసి చాలా కన్ఫ్యూషన్స్ అనేది ఉండవచ్చు. చాలా కన్ఫ్యూషన్స్, వృత్తి ఉద్యోగాల్లో మార్పు, ఇదంతా ఎక్కువగా ఎదురు చూస్తున్నారు మీరు. అయితే గురుగ్రహం యొక్క దృష్టి మీకు మీ యొక్క సమస్యలన్నిటినీ కూడా పరిష్కరిస్తుంది. మీకుండే సమస్యలని కూడా తీరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మార్పు అనేది తప్పనిసరిగా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. మీ యొక్క జన్మ జాతకంలోని గ్రహస్థితులు కూడా కొంచెము దీనికి అనుకూలంగా ఉన్నట్టయితే మీకు వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి అనేది తప్పనిసరిగా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ద్వితీయ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. సో కొంచెం ఇబ్బంది అనేది ఉంది, కొంచెము ఆర్థికంగాను కొంచెము ఇబ్బంది అనేది ఉంటుంది. తృతీయ స్థానంలో శుక్రుడు మీకు చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తాడు. శుభ ఫలితం ఎలా ఉంటుందంటే సహోదరుల వల్ల మీకు శుభ ఫలితం అనేది ఉంటుంది. సహోదరులు మీకంటే వయసులో చిన్నవారి యొక్క సపోర్ట్ అనేది మీకు ఉంటుందన్నమాట. మీకు వచ్చే కన్ఫ్యూషన్స్, మీకు వచ్చే భయాందోళనలు అన్నీ కూడా తగ్గిపోతాయి. గురుగ్రహం యొక్క దృష్టి మీకు శుభ ఫలితాలని ఇస్తుంది. ముందు చెప్పినట్టుగా వివాహ విషయానికి చూసినట్టయితే వివాహానికి పెద్దగా అనుకూలమైన గ్రహస్థితులు లేవు. అయినప్పటికీ గురు దృష్టి మీకు కొంతవరకు శుభ ఫలితాలని, వివాహం జరగకుండా చాలా డిలే అవుతుంటే అది కొంచెము మీకు మ్యాచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. అది కూడా ఆ సమస్యలు కూడా తీరుతాయి అని చెప్తున్నాను. ఇక బుధుడు మీకు చతురస్థానంలో సూర్య బుధులతో కలిసి ఉన్నారు కాబట్టి బుధాదిత్య యోగం అనేది కలిసి వచ్చింది. ఇది వచ్చేసి మీకు స్టూడెంట్స్కి చాలా బాగుంటుందన్నమాట. హార్డ్ వర్క్ అనేది మీకు తప్పనిసరిగా శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఎంతకెంత హార్డ్ వర్క్ చేస్తారో అంతకంత శుభ ఫలితం అనేది ఉంది చదువుకునే వారికి. ఇక మీకు ద్వితీయ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి డ్రైవింగ్ చేసే విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. నిదానంగా తోలటం అనేది ముఖ్యము. ఎందుకంటే కుంభరాశి అంటేనే వాయుతత్వము కాబట్టి వేగాన్ని మీరు కొంచెం తగ్గించడం మంచిది. ఇప్పుడు కూడా మీ సెల్ఫ్ డ్రైవ్ అనేది కొంచెం మీరు జాగ్రత్తగా మీరు ఉండాలన్నమాట. ఇంకా మీకు ఏలినాటి శని ప్రభావం అనేది ఇంకా పూర్తి అవ్వలేదు. సో ఇంతవరకే అన్నమాట. ఈ మంత్ అనేది మీకు వృత్తి ఉద్యోగాల్లో మార్పుకి, ఆర్థికంగా మంచి అభివృద్ధికి కొంతవరకు మీకు సపోర్ట్ చేస్తుంది. ఫ్యామిలీ రిలేటెడ్గా కొంచెము అనవసరమైన ఇబ్బందులు ఏదైనా వస్తే, ఎక్కువగా మాటల వల్ల ఏదైనా గొడవలు లాంటివి ఎక్కువగా ఎదురైతే మీరు మౌనంగా ఉండటం మంచిది. సో మౌనంగా మీరు గడిచిపోవటమే ఉత్తమం అన్నమాట. సో ఇదన్నమాట నేను మీకు చెప్పదలుచుకున్న రాశి ఫలితము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.